ఓం శాంతి 9-11-24 मीठे बच्चे बाप आया है तुम बच्चों को भक्ति तो आत्मा से ज्ञानी तो आत्मा बनाने पतित से पावन बनाने మధురమైన పిల్లలు బాబా వచ్చారు పిల్లల్ని భక్తాత్మల నుండి జ్ఞాని ఆత్మలుగా జ్ఞాన స్వరూపులుగా తయారు చేయడం కోసం పతితం నుండి పావనంగా తయారు చేయడం కోసం బాబా వచ్చారు పిల్లల్ని భక్తాత్మల నుండి జ్ఞాని ఆత్మలుగా తయారు చేయడం కోసం పతితం నుండి పావనంగా తయారు చేయడం కోసం प्रश्न ज्ञानवान बच्चे किस चिंतन में सदा रहते हैं జ్ఞానవంతులైన పిల్లలు ఏ చింతనలో సదా ఉంటారు జ్ఞానం ధారణ అవుతుంది అనే పిల్లలు ఏ చింతనలో సదా ఉంటారు అనుభవం है ना उत्तर मैं अविनाशी आत्मा हूं ये शरीर विनाशी है मैंने 84 शरीर धारण किए हैं अब ये अंतिम जन्म है జవాబు నేను అవినాశి ఆత్మను ఈ శరీరమైతే వినాశి నేను 84 శరీరాలు ధారణ చేశాను ఇది అంతిమ జన్మ ఆత్మ కభీ छोटी बड़ी नहीं होती है ఆత్మ ఎప్పుడు చిన్నగా పెద్దగా అవ్వదు శరీర హి छोटा बड़ा होता है శరీరమే కదా చిన్న నుండి పెద్దగా అవుతుంది ఏ आंखें शरीर में है लेकिन इनसे देखने वाली मैं आत्मा हूं ఈ కళ్ళు భలే శరీరంలోనే ఉన్నాయి కానీ ఈ కళ్ళతో చూసే నేనెవరు ఆత్మ బాబా ఆత్మాओं को ही ज्ञान का तीसरा नेत्र देती है బాబా ఆత్మలకి జ్ఞానం అనే మూడో నేత్రం ఇచ్చారు और भी जब तक शरीर का धारण ना ले तब तक पढ़ा नहीं सकते అది కూడా ఆత్మ శరీరాన్ని ధారణ చెయ్యనంత వరకు చదువుకోలేదు కదా పురుషార్థం చేయలేదు శరీరాన్ని ధారణ చేసి ఆధారంగా తీసుకొని చదువుకుంటుంది కానీ చదివేదైతే ఆత్మే శరీరం ఆధారంగా కావాలి ఐసా చింతన్ జ్ఞానవాన్ బచ్చే సదా కర్తే హే ఇలాంటి చింతన జ్ఞానవంతులైన పిల్లలు సదా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇంతకు ముందు తెలియదు మనకి శరీరమే అన్ని చేస్తుంది అనుకునేవారు ఎప్పుడైతే తెలిసింది కదా వాస్తవానికి చేసేది ఆత్మ అని ఓం శాంతి किसने कहा आत्मा ने अविनाशी आत्मा ने कहा शरीर द्वारा ఇలా ఎవరన్నారు ఓం శాంతి అని ఆత్మే కదా అవినాశి ఆత్మ ఈ శరీరం ద్వారా అంటుంది शरीर और आत्मा में कितना फर्क है शरीर 5 तत्व का इतना बड़ा पुतला बन जाता है ఈ శరీరము మరియు ఆత్మ రెండిటికి చాలా తేడా ఉంది ఈ శరీరమేమో 5 తత్వాలతో తయారు చేయబడిన ఒక బొమ్మ బల్ చోటా భీ హే తో భీ ఆత్మ సే తో జరూర్ బడా హే అంటే చిన్నవారైనప్పటికీ ఆత్మ కంటే పెద్దగానే ఉంటుంది కదా 6 months బేబీస్ 1 month బేబీస్ ని చూస్తే ఆత్మ కంటే పెద్ద సైజులోనే ఉంటారు కదా पहले तो एकदम छोटा पिंड होता है जब थोड़ा बड़ा होता है तब आत्मा प्रवेश करती है మొదట ఎలా ఉంటుందంట చాలా చిన్న పిండంగా ఉంటుంది అప్పుడు ఆత్మ అందులో ప్రవేశించినప్పుడు అది పెరుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా 5 months ఉన్నప్పుడు ఆత్మ ప్రవేశిస్తుంది పిండంలో బడా హోతే హోతే ఫిర్ ఇతనా బడా హో జాతా హై అలా పెరుగుతూ పెరుగుతూ ఎంత పెద్దదైపోతుంది చూడండి శరీరం మరి ఆత్మ అలా అవుతుందా
అవ్వదు కదా. ఆత్మతో చైతన్య హేనా, జబ్ తక్ ఆత్మ ప్రవేశ్ నా కరే తబ్ తక్ పుతలా కోయి కామ్ కా నహీ రేతా. ఆత్మ అయితే చైతన్యమైనది కదా, ఎప్పటి వరకైతే ఆత్మ ప్రవేశించదో అప్పటి వరకు ఈ మట్టి బొమ్మ ఏం పనికొస్తుంది చెప్పండి. కితనా ఫరక్ హే. మరి చూడండి ఎంత తేడా. బోల్తే హే చల్నే వాలే భీ ఆత్మ హీ హే. మాట్లాడుతుంది నడిచేది కూడా ఆత్మే. ఓ ఇతనీ చోటీ సి బింది హే, ఓ కభీ చోటీ బడి నహీ హోతీ హే. అది ఎంత చిన్న బిందువు, చిన్నగా పెద్దగా అయితే అవ్వదు. వినాశ్ కో నహీ పాతా. अब ए परम आत्मा बाप ने समझाया है, मैं अविनाशी हूं, ए शरीर विनाशी है. వినాశనం జరగదు ఎప్పుడు. ఆత్మ అనేది అవినాశి అన్నమాట. స్వయం పరంపిత పరమాత్మ అర్థం చేయిస్తున్నారు. ఆత్మ మరియు పరమాత్మ అవినాశి, ఇవి ఎప్పటికీ వినాశనం కావు. బాబా చెప్తారు, నేను కూడా ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుని వస్తున్నాను అని. उसमें मैं प्रवेश कर पाठ बजाता हूँ, ఏ బాతే తుమ్ అభి చింతన్ మే లాతే హో. నేను వీరిలో ప్రవేశించి పాత్ర అభినయిస్తాను. ఈ విషయాలు ఇప్పుడు పిల్లలైన మీరు చింతన చేస్తారు. ఆగే తో నా ఆత్మ కో జాన్తే నా పరమాత్మ కో జాన్తే తే. సిర్ఫ్ कहते మాత్ర कहते थे ఏ పరమాత్మ ఆవో ఆకర్ హమ్కో పదత్ సే పావన్ బనావో. ఇంతకు ముందు ఈ విషయాలేమీ తెలిసేవి కాదు, ఆత్మ ఏంటి పరమాత్మ ఏంటి అని. కేవలం నామమాత్రంగా పరమాత్మ మీరు వచ్చి పతితం నుండి పావనంగా తయారు చేయండి అని పిలిచేవారిని. ఆత్మ भी समझते थे, परंतु फिर कोई ना कोई तुम परमात्मा हो ये किसने बतलाया. इन भक्ति मार्ग के गुरुओं शास्त्रों ने कितना फर्क है. అంటే ఆత్మ అని భావించే వారిని కూడా, కానీ ఆత్మ ఎంత సైజులో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఆత్మే పరమాత్మ అని కూడా అనుకునేవారిని అన్నమాట. అయితే ఇవన్నీ చాలా స్పష్టంగా బాబా మనకి అర్థం చేయించారు. భక్తి మార్గం యొక్క గురువులు, ఆ శాస్త్రాలు వేదాలు వాటికి బాబా చెప్పే వాటికి చాలా తేడా ఉంది. सतयुग में तो कोई बतलाएंगे नहीं, अभी बाप ने समझाया है, तुम मेरे बच्चे हो. సతయుగంలో ఈ విషయాల ప్రస్తావన ఉండదు అంటున్నారు బాబా. ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, మీరు నా వారు అని. आत्मा नेचुरल है, शरीर అన్నేచురల్, మిట్టీ కా బనా హువా హై. ఆత్మే వాస్తవానికి చైతన్యమైనది, నేచురల్ అన్నమాట. మరి ఈ శరీరం అన్నేచురల్, మట్టితో తయారు చేయబడింది. जब आत्मा है तो बोलती चलती है. अभी तुम बच्चे जानते हो, हम आत्माओं को बाप आकर समझाते हैं. ఎప్పటి వరకైతే ఆత్మ ఈ శరీరంలో ఉంటుందో మాట్లాడగలదు, నడవగలదు, కర్మలు చేయగలదు. ఒక్కసారి ఆత్మ ఈ శరీరం నుండి బయటకు వచ్చిందంటే ఇది మట్టి బొమ్మే కదా అని చెప్తున్నారనమాట బాబా. निराकार शिव बाबा इस संगम युग पर ही इस शरीर द्वारा आकर सुनाते हैं. ये आंखें तो शरीर में रहती ही है, अभी बाप ज्ञान चक्षु देती है. आत्मा में ज्ञान नहीं है तो अज्ञान चक्षु है. बाप आते हैं तो आत्मा को ज्ञान चक्षु देने. నిరాకార పరంపిత పరమాత్మ ఈ సంగమ యుగంలో ఈ శరీరం ద్వారా మనకి ఈ జ్ఞాన విషయాలు వినిపిస్తున్నారనమాట. ఈ కళ్ళు శరీరం ద్వారా చూస్తున్నాయి కదా, ఆత్మకు ఇప్పుడు జ్ఞాన చక్షువు లభించింది. ఒకవేళ ఆత్మలో జ్ఞానం లేదు అంటే అజ్ఞాన చక్షువు ఉన్నట్లే కదా. బాబా వచ్చేది ఆత్మల్ని జ్ఞానవంతులుగా తయారు చేయడం కోసం, ఆత్మకు జ్ఞాన చక్షువులు ఇవ్వడం కోసం. ఆత్మే అన్ని చేస్తుంది, ఆత్మే కర్మ చేస్తుంది ఈ శరీరం ద్వారా. अभी तुम समझते हो, बाप ने ये शरीर धारण किया है, अपना भी राज बताते हैं. सृष्टि के आदि मध्य अंत का राज भी बताते हैं. బాబా ఇప్పుడు ఈ శరీరాన్ని ధారణ చేసి వచ్చారు, తమ రహస్యం కూడా తెలియజేస్తున్నారు శివ బాబా. ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం కూడా తెలియజేస్తున్నారు. జ్ఞానము అనండి, రహస్యం అనండి. सारे नाटक का भी नॉलेज देती है.
ఆగే తుమ్ కుచ్ భీ పతా నహీ తా. మొత్తం ఈ నాటకం యొక్క జ్ఞానం ఇస్తున్నారు బాబా. ఇంతకు ముందు మీకు కూడా ఏం తెలిసేది కాదు. नाटक जरूर है, सृष्टि का चक्र फिरता है, परंतु कैसे फिरता है ఏ కోయి నహీ జాన్తే. నాటకము అని అనుకునే వారిమి, ఈ సృష్టి చక్రం తిరుగుతుంది అని కూడా భావించే వారిమి. కానీ అది ఎలా యథార్థంగా ఎన్ని సంవత్సరాలు అనేది ఏమీ తెలిసేది కాదు. रचयिता और रचना के आदि मध्य अंत का ज्ञान अभी तुमको मिलता है, बाकी तो सब है భక్తి. రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తుంది. ఇంకా మిగిలిందంతా భక్తి. पाप ही आकर तुमको ज्ञानी तू आत्मा बनाते हैं, आगे तुम భక్తి తు ఆత్మా తే. బాబా వచ్చేప్పుడు జ్ఞాని తు ఆత్మలుగా, జ్ఞాన స్వరూపులుగా తయారు చేస్తున్నారు. ఇంతకు ముందు ఎలా ఉండేవారు? భక్త స్వరూపులుగా భక్తి చేసేవారు. तो आत्मा भक्ति करते थे, अभी तुम आत्मा ज्ञान सुनते हो ना. भक्ति को कहा जाता है अंधियारा. ऐसा नहीं कहेंगे భక్తి से भगवान मिलता है. కాబట్టి ఆత్మ ఒకప్పుడు భక్తి చేసేది అన్నమాట. మరి జ్ఞానం లేనప్పుడు భక్తాత్మలు అని అంటారు. భక్తి అంటే అంధకారము అని చెప్పొచ్చు. ఎందుకంటే మూఢంగా చేసేవారిమి భక్తి అనేది. అయితే భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారా అంటే లేదు అంటున్నారు బాబా. కానీ చాలా ప్రయత్నాలు చేసేవారు మీ భక్తిలో భగవంతుణ్ణి పొందడం కోసం. बाप ने समझाया है, भक्ति का भी पाठ है, ज्ञान का भी पाठ है. तुम जानते हो हम भक्ति करते थे तो ही सुख नहीं था, भक्ति करते धक्का खाते रहते थे. భక్తి యొక్క పాత్ర కూడా ఉంది, జ్ఞాన పాత్ర కూడా ఉంది. మీకు తెలుసు కదా, భక్తి చేసేవారిమి కానీ సుఖం ప్రాప్తించలేదు. భక్తి చేస్తూ ఎదురు దెబ్బలే తింటూ వచ్చారు. బాప్కో ढूंढते थे, अभी समझते हो यज्ञ तप दान पुण्य आदि जो कुछ करते थे, ढूंढते ढूंढते धक्का खाते खाते तंग हो जाते हैं. ఎంతగా భక్తి చేసేవారిమి అంటే యజ్ఞ తపోదులు దాన పుణ్యాలు చేస్తూ చేస్తూ భగవంతుణ్ణి వెతుకుతూ వెతుకుతూ ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారు, విసిగిపోయారు కూడా అంటున్నారు బాబా. తమో ప్రధాన్ బన్ జాతే హై, క్యూంకి గిర్తా హోతా హై నా, झूठे कम करता करता चीची होना होता है, पतित भी बन गए. ऐसा नहीं, पावन होने के लिए भक्ति करते थे. भगवान से पावन बनने बगैर हम पावन दुनिया में जा नहीं सकेंगे. తమో ప్రధానంగా కూడా అయిపోయారు. ఎందుకు? పడిపోతారు, కిందకి వచ్చేస్తారు కదా. అయితే ఈ అసత్యత అనేది నెమ్మది నెమ్మదిగా వ్యాపిస్తూ చీచీగా అయిపోయారంటున్నారు. పావనం నుండి పతితంగా అయిపోయారు. ఇలా అయితే కాదు కదా. భక్తి ఎందుకు చేస్తారు? పావనంగా అవ్వడానికి అని భావించేవారిమి కాదు, భగవంతుణ్ణి పొందడానికి అని భావించేవారిని. కానీ భగవంతుడు లభించారా అంటే లేదు. భగవంతుడు ఈ సమయంలో పావనంగా తయారు చేయడానికి వచ్చారు. భక్తాత్మల నుండి జ్ఞానీలుగా తయారు చేయడానికి వచ్చారు. ఎప్పటి వరకైతే పావనంగా అవ్వరు అప్పటి వరకు పావన ప్రపంచంలోకి ఎలా వెళ్ళగలరు? ऐसा नहीं, पावन बनने बगैर पावन से नहीं मिल सकते, भगवान से नहीं मिल सकते. भगवान को तो कहती है ఆకర్ పావన్ బనావు అంటే పావనంగా అవ్వకుండా భగవంతుణ్ణి కలవలేము అని కూడా కాదు. భగవంతుడు వచ్చి స్వయంగా మన దగ్గరికి పావనంగా తయారు చేస్తున్నారు కదా. పతితి హి భగవాన్ సే మిల్తీ హై పావన్ హోనే కే లియే. పతితులే కదా భగవంతుణ్ణి కలుస్తారు పావనంగా అవ్వడం కోసం. పావన్ సే తో భగవాన్ మిల్తా నహీ. మరి పావనులు భగవంతుణ్ణి కలుస్తారా? అవసరమే లేదు కదా. ఆల్రెడీ సద్గతిలో ఉంటారు, అందరూ పావనంగా ఉంటారు. ఇంకా అవసరం ఏముంటుంది? सतयुग में थोड़े ही इन लक्ष्मी नारायण से भगवान मिलता है. भगवान आकर के तुम पति तुमको पावन बनाते हैं और तुम ये शरीर छोड़ देते हो. సతయుగంలో చాలా తక్కువ మంది ఈ లక్ష్మీనారాయణ వంశంలో ఉంటారంటున్నారు బాబా. అక్కడ వారే కదా గాడెస్ గా ఉంటారు లక్ష్మీనారాయణ. భగవంతుడు వచ్చి ఈ సమయంలో పతితుల నుండి పావనంగా తయారు చేస్తున్నారు. पावन तो इस तमो प्रधान पतित सृष्टि में रह नहीं सकते. बाप तुमको पावन बनाकर
गुम हो जाती है। उनका पार्ट ही డ్రామా में వండర్ఫుల్ है ना। పావనులు ఎవ్వరూ కూడా చూడండి ఇక్కడ లేరు, పతితులే ఉన్నారు. బాబా వచ్చి పావనంగా తయారు చేసి మళ్ళీ వెళ్ళిపోతారు, మహిమైపోతారు. బాబా పాత్రే అలా ఉంది అన్నమాట. చాలా అద్భుతమైనది డ్రామాలో బాబా పాత్ర. जैसे आत्मा देखने में आती नहीं, बल साक्षात्कार होता है तो भी समझ ना सके, और तो सबको समझ सकते हैं ए फलाना ए फलाना. ఆత్మ ఈ కళ్ళతో చూడడానికి కనిపించదు కదా. సాక్షాత్కారం జరిగింది అనుకోండి, ఏమీ అర్థం చేసుకోలేరు ఆత్మ పరమాత్మ ఏంటి అనేది. అందుకే బాబా ఏం చెప్తారు, సాక్షాత్కారాల ఆశ పెట్టుకోకండి అని. याद करते हैं ना बाबा को, चाहते हैं फलाने का चैतन्य में साक्षात्कार हो, और तो कोई मतलब नहीं. अच्छा, చైతన్య में देखते हो फिर क्या. అంటే బాబాని మీరు స్మృతి చేస్తారు, చైతన్యంగా ఒకవేళ ఆత్మని చూస్తే ఏంటి దాని అర్థం. అచ్చా, మరి దాన్ని చూస్తారు, సాక్షాత్కారం పొందారు, అది మళ్ళీ మాయమైపోతుంది, దాని వల్ల ప్రయోజనం అయితే ఏమీ లేదు కదా. అల్పకాల క్షణ భంగుర సుఖి ఆశ పూరి హోగి. అంటే దానివల్ల ఏమవుతుందంట, అల్పకాలికంగా సుఖం యొక్క ఆ ఆశ పూర్తయిపోతుంది. ఉస్కో కహా జాయేగా అల్పకాల్ క్షణభంగుర సుఖ్. దాన్ని ఏమంటారంటే అల్పకాలిక క్షణభంగుర సుఖం అని చెప్తారు. సాక్షాత్కార్ కి చెహనాతి ఓ మిలా, బస్ యహా తో మూల్ బాత్ హే పదత్ సే పావన్ బన్నే కి. అంటే సాక్షాత్కారం యొక్క కోరిక ఉండేది, అది తీరిపోయింది బస్, అంతేకాని సద్గతిలోకి వెళ్ళిపోతారు, పావనంగా అయిపోతారు అని అయితే కాదు కదా అంటున్నారు బాబా. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పతితం నుండి పావనంగా అవ్వడం. సాక్షాత్కారం ద్వారా పావనంగా అయిపోతారా, లేదు. పావన్ బనేంగే తో దేవతా బన్ జాయేంగే. పావనంగా అయితే బాబా స్మృతితో దేవతలుగా అవుతారు. అర్థాత్ స్వర్గమే చలే జాయేంగే. అంటే దీని అర్థం స్వర్గంలోకి వెళ్తారు. శాస్త్रों में तो कल्प के आयु लाखों वर्ष लिख दिया है, समझते हैं कलयुग में अर्जुन 40,000 वर्ष पड़े हैं. అంటే శాస్త్రాల్లో అయితే కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలని చెప్పేస్తారు. ఇంకా ఏమని భావిస్తున్నారంట, కలియుగం 40,000 సంవత్సరాలు నడుస్తుంది అని. బాబాతో समझाते हैं सारा कल्प ही 5,000 वर्ष का है, तो मनुष्य अंधियारे में है ना, उसको कहा जाता है घोर अंधियारा. బాబా అర్థం చేయిస్తున్నారు ఇక్కడ, మొత్తం కల్పం యొక్క ఆయుష్ 5,000 సంవత్సరాలు కదా. మానవులు చూడండి ఎంత అంధకారంలో ఉన్నారు, ఘోర అంధకారము అని చెప్తున్నారు. జ్ఞాన్ కోయి మే హీ నహీ, ఓ సబ్ హే భక్తి. జ్ఞానం అనేది ఎవరిలోనే లేదు, అదంతా భక్తి. రావణ్ జబ్ సే ఆతా హే తో భక్తి भी उसके साथ है, और जब बाप आती है उसके साथ ज्ञान है. రావణుడు ఎప్పుడైతే వస్తారో వారితో పాటు భక్తి కూడా స్టార్ట్ అయిపోతుంది. బాబా రావడంతో వారితో పాటు ఏముంది, జ్ఞానం. బాప్ సే ఏక్ హీ బార్ జ్ఞాన్ కా వర్ష మిల్తా హై. బాబా నుండి ఒకేసారి కల్పంలో ఒక్కసారి జ్ఞానం యొక్క వారసత్వం లభిస్తుంది. గడి గడి నహీ మిల్ సక్తా, అంటే ప్రతి యుగం యుగంలో లభిస్తుందని అయితే కాదు కదా. వహా తో తుమ్ కోయి కో జ్ఞాన్ దేతే నహీ, దర్కార్ హీ నహీ. సతయుగంలో మీరు ఎవరికి జ్ఞానం ఇవ్వరు, అవసరమే ఉండదు. జ్ఞాన్ ఉన్కో మిల్తా హే జో అజ్ఞాన్ మే హే. జ్ఞానం ఎవరికి లభించాలి, అజ్ఞానంలో ఉన్న వారికి కదా. వాళ్ళు ఆల్రెడీ జ్ఞానవంతులు, జ్ఞాన ప్రాలబ్ధాన్ని అనుభవిస్తున్నారు దేవతలు, వారికి ఏం అవసరం చెప్పండి. బాప్ కో కోయి భీ జాన్తే హీ నహీ, బాప్ కో గాలి దేనే బిగర్ కోయి బాత్ హీ నహీ కర్తే. బాబా చెప్తున్నారు, బాబా కోసం యథార్థంగా ఎవరికీ తెలీదు. చూడండి, నింద కూడా చేస్తూ ఉంటారు, మహిమ అనుకుంటున్నారు కానీ నిందే చేస్తూ వచ్చారు. అభి తుమ్ బచ్చే అభి సమझते हो, तुम कहते हो ईश्वर सर्वव्यापी नहीं है, ओ हम आत्माओं का बाप है. ओ कहती है नहीं परमात्मा टिकर भीतर में है. మీరు అంటారు కదా ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని. వారు ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ. పరమాత్మ రాళ్లల్లో రప్పల్లో కనకణంలో ఉన్నారు అని ఏదైతే భావిస్తారో అది మహిమ అయితే కాదు.
నిందే అంటున్నారు బాబా. ఈ విషయాన్ని మీరు అర్థం చేయించొచ్చు. భక్తి అనేది పూర్తిగా వేరు అంటున్నారు బాబా. జ్ఞానం పూర్తిగా వేరు. समय ही सारा बदल जाता है, भगवान का भी नाम बदल जाता है, फिर मनुष्यों का भी नाम बदल जाता है। पहले कहा जाता है देवता, फिर क्षत्रिय, वैश्य, शूद्र और दैवी गुण वाले मनुष्य हैं, और ये है असुरी गुణం वाले మనుష్. అయితే బాబా అర్థం చేయించేది ఏంటంటే భగవంతుని యొక్క పేరు కూడా మార్చేస్తారు. అంటే కణకణంలో ఉన్నారు అని చెప్తూ అనేక నామాలు, అనేక రూపాలతో భగవంతుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు. చూడండి, మొదట మీరు దేవతలుగా ఉండేవారు, తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అయిపోయారు కదా. అంటే దైవీ గుణాలు కలిగిన మనుషులు అసురీ గుణాలు కలవారిగా అయిపోయారు. అంటే మీ పరివర్తన కూడా జరుగుతుంది. భగవంతుని విషయంలో కూడా అలా చేసేసారు. ఎక్కడ ఉన్నతోన్నతమైన సర్వశక్తివంతుడు పరమాత్మ, ఎక్కడ సర్వవ్యాపి చేసేసారు, మార్చేశారు కదా భగవంతుణ్ణి. పూర్తిగా చీచీగా అయిపోయారు అంటున్నారు బాబా. గురు నానక్ నే భీ కహా హై, असंख्य चोर मनुष्य कोई ऐसा कहे तो उनको जट कहेंगे तुम यह गाली देते हो. అంటే గురునానక్ యొక్క విషయం కూడా చెప్పారు కదా. అనేక సంఖ్యలో ఉన్నారన్నమాట. అంటే మనుషులు దోచుకునే విషయంలో, దొంగతనాలు చేసే విషయంలో చాలా ఎక్కువగా ఉన్నారు అని గురునానక్ కూడా తమ యొక్క వాచాలో తెలియచేశారు. అంటే మనుషుల యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. ఎవరినైనా నిందించడానికి ఏమాత్రం ఆలోచించరు అంటున్నారు బాబా. పరంతు బాప్ కేతే హే ఏ సబ్ అసురీ సాంప్రదాయ. కానీ బాబా చెప్తున్నారు ఇవన్నీ అసురీ సాంప్రదాయము. तुमको क्लियर कर समझाते हैं ओ रावण సాంప్రదాయ ఓ రామ్ సాంప్రదాయ. మీకు బాబా చాలా క్లియర్ గా అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే చీచీగా ఉన్నారో, నింద చేసే విధంగా ఉన్నారో వారు రావణ సాంప్రదాయస్తులు. మీరు అంటే సతయుగవాసీలు రామ సాంప్రదాయస్తులు. మీరు కూడా అలా తయారవుతున్నారు కదా. గాంధీజీ బి कहते थे हमको రామ్ రాజ్ చాహియే. గాంధీ గారు కూడా భావించేవారు, కావాలనుకునేవారు, మాకు రామరాజ్యం కావాలి అని. రామ్ రాజ్ మే సబ్ నిర్వికారి హే, రావణ్ రాజ్ మే సబ్ వికారి హే. రామరాజ్యంలో అందరూ నిర్వికారులు, రావణ రాజ్యంలో వికారులుగా ఉన్నారు. इनका नाम ही है वेश्यालय, रव नरक है ना. इस समय के मनुष्य विषय వైతరణి నది మే పడే హే. బాబా చెప్తున్నారు వేశ్యాలయం చూడండి, రవరవ నరకము అని చెప్పొచ్చు. ఈ సమయంలో మానవులు విషయ వైతరణి నదిలో ఉన్నారు. మనుష్, జాన్వర్ ఆది సబ్ ఏక్ సమాన్ హే. అంటే ఏమని చెప్పొచ్చు అంటే మనుషులు, జంతువులు కూడా సమానమనే చెప్పొచ్చు అంటున్నారు. ఆ వివేకాన్ని రోజు రోజు కోల్పోతూ ఉన్నారు కదా. మనుష్కి కోయి బి మహిమా నిహి హే. ఈ సమయంలో మానవుల మహిమ అంటూ ఏమీ లేదు. विकारों पर तुम बच्चे जीत पाकर मानव से देवता पद पाते हो, बाकी सब खत्म हो जाती है. మీరైతే పంచ వికారాల పైన విజయం పొంది మానవుల నుండి దేవతా పదవి పొందేందుకు యోగ్యమైన వారిగా అయిపోతున్నారు. ఇంకా మిగిలిందంతా పాతది సమాప్తి అయిపోతుంది. దేవతాయం సతయుగ్ మే రేతే తే, అభి ఇస్ కలియుగ్ మే అసురీ రేతే హే. దేవతలు సతయుగంలో ఉంటారు, ఇప్పుడు కలియుగంలో అసురులు ఉన్నారు కదా. అసురోంకి నిశాని క్యా హే. మరి బాబా అడుగుతున్నారు అసురుల గుర్తులేంటి? పాంచ్ వికార హేనా, 5 వికారాలు ఉండడమే असुरलगा ఉండడం. देवताओं को कहा जाता है संपूर्ण निर्विकारी और असुरों को कहा जाता है संपूर्ण विकारी. దేవతల్ని సంపూర్ణ నిర్వికారులు అంటారు, అసురులను సంపూర్ణ వికారీలు. और है 16 कला संपूर्ण और यहाँ 9 कला है ना. మరి దేవతల్లో 16 కళలు సమృద్ధిగా ఉంటాయి, ఇక్కడ ఏ కళ లేదు. सबकी कला काया चट हो गई. अब ए बाप बच्चों को बाप समझाते हैं, बाप आते भी है पुरानी असरी दुनिया को చేంజ్ करने. ते బాబా ఇవన్నీ అర్థం చేయిస్తున్నారు. ఒక్కసారిగా ద్వాపర యుగం నుండి కళలు తగ్గుతూ అంటే సతయుగంలో సంపూర్ణ కళలతో ఉండేవారు,
త్రేత వచ్చేసరికి 2 కళలు తగ్గాయి. ద్వాపర యుగం వచ్చేసరికి ఇంకా ఇంకా అలా డౌన్ అవుతూ ఇప్పుడు ఏ కళలు లేని వారిగా అయిపోయారు చూడండి. ఈ విషయాలన్నీ బాబా కూర్చొని పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. బాబా వచ్చేదే పాత అసురీ ప్రపంచాన్ని మార్చడం కోసం, పరివర్తన చేయడం కోసం. రావణ్ రాజ్ వేశ్యాలయ కో శివాలయ బనాతే హే. ఈ రావణ రాజ్యం ఏదైతే ఉందో దీన్ని వేశ్యాలయం అంటారు. దీన్ని శివాలయంగా తయారు చేస్తున్నారు బాబా. ఉన్హోనే తో యహా హీ నామ్ రఖ్ దియే త్రిమూర్తి హౌస్, త్రిమూర్తి రోడ్, ఆగే తోడే హీ నామ్ తే. ఇక్కడ చాలా మంది పేర్లు పెడుతూ ఉంటారు కదా, త్రిమూర్తి హౌస్ అని, త్రిమూర్తి రోడ్ అని. ఇంతకు ముందు ఈ పేర్లు ఉండేవి కాదు అంటున్నారు బాబా. अब क्या होना चाहिए? ये सारी दुनिया किसकी है? परमात्मा की है ना। परमात्मा की दुनिया है जो आधा कल पवित्र आधा कल अपवित्र रहती है। क्रिएटर तो बाप को कहा जाता है ना, तो उनकी ही ये दुनिया हुई है ना। అయితే మరి చెప్పండి, ఈ యొక్క ప్రపంచమంతా రచన అంతా ఎవరిది అంటే పరమాత్మది అంటారు. అయితే అర్ధకల్పం పరమాత్మ యొక్క రచన ఎలా ఉండేది? చాలా పవిత్రంగా ఉండేది. ఎప్పుడైతే రావణుడి యొక్క ప్రవేశత జరిగిందో అది అపవిత్రంగా అయిపోయింది. క్రియేటర్ అయినటువంటి బాబా ఇప్పుడు దీన్ని మహాపరివర్తన చేస్తున్నారనమాట. बाप समझाते हैं मैं ही मालिक हूँ, मैं बेजरूप చైతన్య జ్ఞాన్ కా సాగర్ హుం. బాబా చెప్తున్నారు నేనే మాలికుణ్ణి, యజమానిని, బేజరూపుణ్ణి, చైతన్యమైన వాడిని, జ్ఞాన సాగరుణ్ణి. మేరే మే సారా జ్ఞాన్ హే और कोई में नहीं. బాబాలోనే మొత్తం జ్ఞానం ఉంది, ఇంకెవ్వరిలోని లేదు. तुम समझ सकते हो इस सृष्टि చక్ర के ఆది మధ్య అంత का నాలెడ్జ్ బాప్ మే హీ హే. మీరు అర్థం చేసుకోగలరు కదా, ఈ సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం బాబా మాత్రమే తెలియచేస్తారు. బాకీ తో సబ్ హే గపోడే. ముఖ్య గపోడా బహుత్ ఖరాబ్ హే जिसके लिए बाप उल्हाना देती है. तुम मुझे తిక్కర్ బిత్తర్ కుత్తే బిల్లి మే సమస్ బయటే హో. బాబా చెప్తున్నారనమాట, బాబా చెప్పే జ్ఞానం చాలా ఉన్నతమైనది, ఇదే అద్భుతం కూడా. ఇంకా మిగిలిన అన్ని విషయాలు ఊరికే గొప్పల విషయాలే కానీ ఏమీ లేదు సారం అంటున్నారు. అందులో కూడా చాలా ముఖ్యమైన గొప్ప విషయంగా ఏం చెప్పారంట అంటే, ఊరికే కోతలు కొయ్యడం గొప్పగా చెప్పుకోవడం అంటారు కదా, అలా ఏమని చెప్పారు అంటే ఇది పూర్తిగా నమ్మశక్యం కానటువంటిది, వాస్తవికమైన విషయం అయితే కాదు అంటున్నారు బాబా. మీరు నన్ను రాళ్లల్లో, రప్పల్లో, కుక్క, పిల్లిలో కూడా ఉన్నారు అని భావిస్తూ వచ్చారు కదా, ఇది అసత్యపూరితమైన విషయం అంటున్నారు బాబా. తుమ్హారీ క్యా దుర్దశ హో గయి దేకో. మరి ఎలాంటి తండ్రిని ఎందులో ఉన్నారు అని భావిస్తూ వచ్చారు, మీ దుర్దశ ఎలా మారిపోయిందో చూడండి అంటున్నారు. నయీ దునియాకే మనుష్యం और పురాణీ దునియాకే మనుష్యం కే రాత్ దిన్ కా పరక్ హే. కొత్త ప్రపంచం యొక్క మనుషుల్లో, పాత ప్రపంచం యొక్క మనుషుల్లో రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. అక్కడ కూడా మానవులే కదా సతయుగంలో, కాకపోతే దైవీ గుణాలు కలిగిన వారు కాబట్టి దేవతలు అని సంబోధిస్తాం. आधा कल्प से लेकर अपवित्र मनुष्य పవిత్ర దేవతాంకో మాతాడేతే హే. అర్ధకల్పం నుండి మొదలుకొని అంటే ద్వాపర యుగం నుండి అపవిత్ర మానవులు పవిత్ర దేవతల యొక్క పాదాలు నమస్కరిస్తూ వచ్చారనమాట. వారికి నమస్కరించడం అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది. అభి బచ్చోं को समझाया है पहले पहले पूजा होती है शिव बाबा की, जो शिव बाबा है तुमको पुजारी से पूज बनाते हैं. అయితే బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలైన మీరు కూడా తెలుసుకున్నారు కదా, మొట్టమొదట ఎవరి పూజ జరిగింది? శివ్ బాబా పూజ. ఎవరైతే మనల్ని పూజల నుండి పూజారుల నుండి పూజలుగా తయారు చేస్తారు, వారి పూజ చేస్తాము. ఇది మరి అద్భుతమైన విషయం కదా. ఎవరైతే మనల్ని ఉన్నతిలోకి తీసుకెళ్లారు, పావనంగా చేశారు, పూజలుగా చేశారు, వారి పూజే మొదట స్టార్ట్ చేశాం. రావణ్ తుమ్కో పూజ సే పూజారి బనాతే హే. మళ్ళీ రావణుడు వచ్చి పూజల నుండి పూజారిగా చేసేసారు. ఫిర్ బాప్ డ్రామా ప్లాన్ అనుసార్ తుమ్కో పూజ్ బనాతే హే.
మళ్ళీ బాబా వచ్చి ఈ సమయంలో డ్రామా ప్లాన్ అనుసారంగా పూజల నుండి పూజారుల నుండి పూజలుగా తయారు చేస్తున్నారు. रावण आदि ये सब नाम तो है ना। दशहरा जब मनाते हैं तो कितना मनुष्यों को बाहर से बुलाते हैं परंतु अर्थ कुछ नहीं समझते। అంటే దసరా మొదలైనవి చేస్తూ ఉంటారు కదా. పండుగలైతే ఎన్నో ఉన్నాయి, ఎన్నో పేర్లు పెట్టారు. ఆ దసరా చేసినప్పుడు విదేశాల నుండి కూడా పిలుస్తూ ఉంటారంట. కానీ దాని అర్థం యథార్థంగా తెలియదు చూడండి అంటున్నారు. देवता उनकी कितनी निंदा करते हैं, ऐसी बातें तो बिल्कुल है नहीं। जैसे कहते हैं ईश्वर नाम रूप से न्यारा है अर्थात नहीं है ना। దేవతల యొక్క నింద కూడా చేశారు. రాముడు సీతను వదిలేశారని, అదని ఇదని ఎలాంటి విషయాలు చెప్తూ వచ్చారో చూడండి. వాస్తవానికి అవేమీ కాదు కదా. ఈశ్వరుడు నామరూపం లేనివారైతే కాదు. ऐसे जो कुछ खेल आदि बनाते हैं और कुछ भी नहीं है, ये सब है मनुष्यों की बुद्धि। మనుష్ మత్ కో అసరీ మత్ కహా జాతా హే. అంటే కొన్ని స్టోరీస్ చూపిస్తారనమాట, నాటకాలు, రామలీల మొదలైనవి. అందులో ఏవేవో కహానీలతో కూడిన నాటకాలు చూపిస్తారు. కానీ వాస్తవానికి అవన్నీ జరగలేదు కదా అంటున్నారు. మానవుల బుద్ధి ఎలా అయిపోయిందో చూడండి. అందుకే అసురీ బుద్ధి అంటారు బాబా. యదా రాజారాణి తదా ప్రజ సబ్ ఐసే బన్ జాతీ హే. యదా రాజారాణి తదా ప్రజ, అందరూ ఎలా అయిపోయారు. इसको कहा ही जाता है हेवन वर्ल्ड। सब एक दो को गाली देते रहती है तो बाप समझाते हैं बच्चे जब बैठते हैं तो अपने को आत्मा समझ बाप को याद करो। అయితే బాబా తయారు చేసిన కొత్త ప్రపంచాన్ని హెవెన్ అంటారు, కొత్త ప్రపంచము అని. దీన్ని ఏమని చెప్పొచ్చు? డివేల్ వరల్డ్ అంటున్నారు బాబా. దెయ్యాల ప్రపంచం అన్నమాట. అసురీ ప్రపంచం అంటున్నారు. ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఉంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఇప్పుడు మీరు బాబా వారిగా అయ్యారు. స్వయాన్ని ఆత్మ అని భావించి నన్ను స్మృతి చేయండి. तुम अज्ञान में थे तो परमात्मा को ऊपर में समझते थे, अभी तो जानते हो बाबा यहाँ आया हुआ है तो तुम ऊपर में नहीं समझते हो। అంటే అజ్ఞానంలో భక్తిలో ఉన్నప్పుడు మీరు పరమాత్మ పైనే ఉన్నారు అని భావించేవారు. చూడండి, ఏదైనా బాధ కలిగిన, దుఃఖం కలిగిన భగవంతుడా అని పైకి చూసి అనేవారిమి కదా, అది భక్తి. కానీ ఇప్పుడు యథార్థంగా మీరు తెలుసుకున్నారు కదా, బాబా ఇక్కడ మధుబన్లో ఈ బ్రహ్మ తనువులో వచ్చి ఉన్నారని. तुमने बाप को यहाँ बुलाया इस तन में। तुम जब अपने अपने सेंटर्स पर बैठते हैं तो समझेंगे शिव बाबा मधुबन में इनके तन में है। బాబాను మీరు ఇక్కడికి పిలిచారు కదా, అందుకు మన పిలుపు మేరకు బాబా వచ్చారు ఈ తనువులో. మీరు మీ మీ సెంటర్స్ లో కూర్చుని శివ్ బాబాను స్మృతి చేస్తారు కదా. మధుబన్లో వీరి తనువులో శివ్ బాబా ప్రవేశించి మురళి నడిపిస్తారనమాట. भक्ति मार्ग में तो परमात्मा को ऊपर में मानते थे। हे भगवान, अभी तुम बाप को यहाँ याद करते हो। భక్తి మార్గంలో పరమాత్మను పైన మీరు స్మృతి చేసేవారు, అంటే భక్తి చేసేవారు, ఓ భగవంతుడా అని. కానీ ఇప్పుడు ఇక్కడ మీరు స్మృతి చేస్తారు. ఎందుకంటే శివ్ బాబా బ్రహ్మ తనువుని ఆధారంగా తీసుకొని ఈ సృష్టి యొక్క మహాపరివర్తన చేస్తున్నారు. भक्ति मार्ग में तो परमात्मा को ऊपर में मानते हैं, है ना। क्या बैठकर करते हो, तुम जानते हो ब्रह्मा के तन में है तो जरूर यह याद करना पड़ेगा। మీకు తెలుసు శివ్ బాబా బ్రహ్మ తనువులో ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ స్మృతి చేస్తూ ఉంటారు. బాబాతో మిలనం చేసుకోవడానికి వెళ్తాం కదా. భలే ఇప్పుడు ప్రాక్టికల్ గా సాకారంగా బాబా రాకపోయినా, రివైజ్ కోర్స్ నడుస్తున్నా, సూక్ష్మంగా అయితే బాబా వస్తున్నారు. ఆ వైబ్రేషన్స్ అవి ఎంత అద్భుతంగా ఉంటాయి కదా. కానీ మొన్నటి వరకు 2017 వరకు శివ్ బాబా బ్రహ్మ తనువు ఆధారంతో దాది తనువులోకి వచ్చేవారు. 1969 వరకు బ్రహ్మ తనువులోనే వచ్చి బాబా మురళి నడిపించేవారనమాట. మీ అందరినీ ఉన్నతంగా తయారు చేయడానికే నేను వచ్చాను అంటున్నారు బాబా. తుమ్ బచ్చే యహా యాద్ కరేంగే, భక్త్ ఊపర్ మే యాద్ కరేంగే. పిల్లలైన మీరేమో ఇక్కడ స్మృతి చేస్తారు, భక్తులేమో
పైన స్మృతి చేస్తారు. భక్తులేమి కూడా తక్కువ కాదు. చూడండి బాబా ఒక్కొక్కసారి దృష్టి తీసుకోవడానికి ఎదురుగా వెళ్తే బాబా దృష్టి ఇంకెక్కడో ఉంటుంది. ఏ మహాభక్తులు బాబాని తలుచుకుంటున్నారో ఏంటో. వారి వైపు కూడా మరి బాబా చూడాలి కదా. तुम बल విలాయత్ మే హోంగే తో భీ కహెంగే బ్రహ్మా కే తన్ మే శివ బాబా హే. మీరు విదేశాల్లో ఉన్నా సరే ఇలానే భావిస్తారు కదా. బ్రహ్మ తనువులో శివ బాబా వచ్చి ఉన్నారని. తనతో జరూర్ చాహియేనా, తనువైతే తప్పకుండా కావాలి కదా. కహా భీ తుమ్ బైఠే హోంగే తో జరూర్ యహా యాద్ కరేంగే. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కానీ తప్పనిసరిగా శివ బాబాను బ్రహ్మ బ్రుకుటిలో బ్రహ్మ తనువులో స్మృతి చేస్తారు. బ్రహ్మకే తన్మే హీ యాద్ కర్నా పడే. బ్రహ్మ తనువులోనే బాబాను ఉన్నట్లు స్మృతి చేయాలి. అంటే మూఢంగా బ్రహ్మని స్మృతి చేయమని కాదు దీని అర్థం. సాకారుడు లేకుండా నిరాకారుడు ఏం చేయలేరు. చేసే ఏ విధంగా ఆ శరీరం లేకుండా ఆత్మ పాత్ర అభినయించలేదు కదా. కై బుద్ధిహీన్ బ్రహ్మకు నహి మాన్తే. కానీ కొంతమంది బుద్ధిహీనులుగా ఉంటారు, బ్రహ్మని ఒప్పుకోరు. బాబా ఐసా నహి కేతే బ్రహ్మకు యాద్ నా కరో. బ్రహ్మ బిగర్ శివ బాబా కేసే యాద్ పడేగా. అంటే బాబా ఇలా కూడా చెప్పరు, బ్రహ్మని స్మృతి చెయ్యకండి అని. అలాగని స్మృతి చెయ్యమని కాదు దీని అర్థం. బ్రహ్మ లేకుండా శివ బాబాను మీరు ఎలా స్మృతి చేస్తారు, ఎలా మురళి వింటారు? తమ అద్భుత కర్తవ్యం శివ బాబా ఎలా చేస్తారు? బాప్ कहते हैं मैं इस तन में हूं, इसमें मुझे याद करो, इसीलिए तुम बाप और दादा दोनों को याद करते हो. శివ బాబా స్వయంగా చెప్తున్నారు, నేను ఈ తనువులో ఉన్నాను, మీరు బాప్ దాదా అని స్మృతి చేస్తారు కదా. బుద్ధి మే ఏ జ్ఞాన్ హే, ఇన్కే అప్ని ఆత్మ హే. అయితే బుద్ధిలో వీరికి కూడా జ్ఞానం ఉంది, వారి ఆత్మ వేరు, బ్రహ్మ యొక్క ఆత్మ. శివ బాబాకు తో అప్నా శరీర్ నహి. శివ బాబాకు తమ శరీరం లేదు కాబట్టి ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. बाप ने कहा है मैं इस प्रकृति का आधार लेता हूं. बाप बैठ सारे ब्रह्मांड और सृष्टि के आदि मध्य अंध का राज समझाते हैं और कोई ब्रह्मांड को जानते नहीं. బాబా కూర్చొని ఈ ప్రకృతిని ఆధారంగా తీసుకుంటున్నారు, శరీర రూపి ప్రకృతిని, పంచతత్వాలతో తయారు చేయబడిన ఈ శరీరాన్ని. మొత్తం ఈ బ్రహ్మాండం యొక్క ఆది మధ్య అంత్యం యొక్క రహస్యాలు తెలియచేస్తున్నారు. ఇంకెవరూ కూడా ఈ బ్రహ్మాండం కోసం యథార్థంగా తెలిసిన వారు లేరు. బ్రహ్మ జిస్మే హమ్ ఔర్ తుమ్ रहते हो, सुप्रीम बाप नॉन सुप्रीम आत्माएं रहने वाले उस ब्रह्मा लोक शांति धाम है. शांति धाम बहुत मीठा नाम है ना. ये सब बातें तुम्हारी बुद्धि में है. అయితే శివబాబా చెప్తున్నారనమాట, ఈ బ్రహ్మాండం యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఈ శరీరంలో ప్రవేశించి మీకు తెలియచేస్తాను. సుప్రీం బాబా నాన్ సుప్రీం ఆత్మలకు అంటే తమ పిల్లలందరికీ కూడా ఈ విషయాలు తెలియచేస్తున్నారనమాట. బ్రహ్మలోకమని శాంతిధామాన్ని అంటారు. శాంతిధామము అనేది ఎంత మధురమైన పేరో చూడండి. ఏ సబ్ బాतें तुम्हारी बुद्धि में है, हम असल के रहने वासी ब्रह्मा के रहने वासी. कितना महत्व है जिसको నిర్వాణ ధామ్ వానప్రస్థ కహా జాతా హే. వాస్తవానికి మనము ఆ బ్రహ్మ నివాసీలం అన్నమాట, అక్కడ నివసించేవారమి. దాన్ని మహాతత్వం అని, నిర్వాణధామం అని, వానప్రస్థావస్థ అని కూడా చెప్తారు. ఏ బాतें అభి తుమ్హారీ బుద్ధి మే హే, జబ్ భక్తి హే తో జ్ఞాన్ కా అక్షర్ నహి. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలోనే ఉంటాయి. కొత్తవారు ఇవి అర్థం చేసుకోలేరు కదా. ఎప్పుడైతే భక్తి ఉండేదో జ్ఞాన విషయమే ఉండేది కాదు. ఇస్కో కహా జాతా హే పురుషోత్తం సంగమ్ యుగ్ జబ్కి చేంజ్ హోతీ హే. ఇప్పుడు ఈ సమయాన్ని ఏమంటారు? పురుషోత్తమ సంగమ యుగం. ఇప్పుడే మహాపరివర్తన జరుగుతుంది, చేంజ్ అయిపోతుంది అంటున్నారు బాబా. పురాణీ దునియా మే असुर रहती है, नई दुनिया में देवताएं रहती है, तो उसको चेंज करने के लिए बाप को आना पड़ता है. పాత ప్రపంచంలో అసురులు ఉంటారు, కొత్త ప్రపంచంలో దేవతలు ఉంటారు. మరి దీన్ని మార్చాలంటే బాబా రావాల్సిందే. सतयुग में तुमको कुछ भी पता नहीं रहेगा, अभी तुम कलयुग में हो तो है ना.
जब नई दुनिया में होंगे तो इस పురాణి దునియా కా కుచ్ పతా నహీ హోగా. మీరు సత్యుగంలో ఉన్నప్పుడు ఈ విషయాలేమీ తెలిసేవి కాదు. ఇప్పుడు కలియుగంలో ఉన్నారు అంటే కలియుగంలో ఉన్నప్పుడు కూడా తెలియదు. ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు, అందుకు మీకు అన్ని తెలుసు అంటున్నారు. ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం పిల్లలైన మీకు తెలిసింది కదా. अभी पुरानी दुनिया में है तो नई का मालूम नहीं होगा. నయీ దునియా కది పతా నహీ. పాత ప్రపంచంలో ఉన్నప్పుడు బాబా పిల్లలుగా కానప్పుడు కొత్త ప్రపంచం కోసం తెలియదు. కొత్త ప్రపంచంలో ఉన్నప్పుడు పాత ప్రపంచం కోసం తెలియదు. అందుకే బాబా చెప్తారు దేవతల కంటే బ్రాహ్మణులు ఎంత ఉన్నతమైన వారో చూడండి అని. అసలు కొత్త ప్రపంచం ఏంటి, పాత ప్రపంచం ఏంటి, ఈ జ్ఞానం ఇప్పుడు కదా పిల్లలైన మీకు తెలిసింది. అక్కడ లక్షల సంవత్సరాలని చెప్పేస్తారు. ఎంత రాంగ్ కదా. तुम बच्चे जानते हो बाबा इस संगम युग पर ही कल्प कल्प आते हैं, आकर इस वैरायटी जाड़ का राज बताते हैं और ये चक्र कैसे फिरता है और भी तुम बच्चों को समझाते हैं. బాబా పిల్లలకు ఈ సంగమ యుగంలో అంటే కల్పకల్పము వస్తారు. కల్పకల్పము ఇది రిపీట్ అవుతూ ఉంటుంది సంగమ యుగం అనేది. వచ్చి ఈ వెరైటీ వృక్షం యొక్క జ్ఞానం తెలియచేస్తున్నారనమాట బాబా. ఈ చక్రం ఎలా తిరుగుతుంది ఏంటి అనేది. ఈ జ్ఞాన రత్నాల వ్యాపారం ఏదైతే ఉందో ఎంత అద్భుతమైనది కదా. బాబా ఒక్కొక్క విషయం ఎంత క్లియర్ గా అర్థం చేయిస్తారు. సమయం అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి పిల్లలు మీరు జ్ఞానధారణ మంచిగా చెయ్యండి, ఇతరులకి కూడా అర్థం చేయించండి అంటున్నారు బాబా. ఇవి ఎంత మధురాతి మధురమైన విషయాలు. ఎవరికైనా అర్థం చేయించడంలో ఖుషి కలుగుతుంది మీకు అంటున్నారు బాబా. ప్రదర్శని మొదలైన వాటిలో ఎంతో మంది వస్తారు, వారికి చెప్పండి శివుని యథార్థ పరిచయం అని చెప్పేసి చెప్పండి. ఇంకా శివరాత్రి రోజు శివ భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అర్థం చేయించండి అంటున్నారు బాబా. అనేక మందిని పిలిచి శివ జయంతికి వారికి అర్థం చేయించండి. ఈ ఆట అంతా కూడా ఎంత అద్భుతంగా తయారు చేయబడిందో చూడండి. చాలా ఎక్యురేట్ అంటున్నారు బాబా. క్షణ క్షణము ఏదైతే గతిస్తుందో అది మళ్ళీ సేమ్ రిపిటేషన్ అవుతుంది. మీరు మంచి మంచి టాపిక్స్ తీసి అర్థం చేయించొచ్చు అంటున్నారు బాబా. हम भी ये समझाएंगे तुमको बाप समझाते हैं ना. మనం కూడా ఈ విషయాలన్నీ అర్థం చేయించగలం. బాబా మనకు అర్థం చేయించారు కదా. బాబా చెప్తారు పిల్లలు మీరు దేవతలుగా అయిపోయినప్పుడు మళ్ళీ జ్ఞానం ప్రాయలోకం అయిపోతుంది అని. ఇప్పుడు ఎంత మంచి రీతిగా జ్ఞానాన్ని ధారణ చేస్తే అక్కడ అంత మంచి రీతిగా జ్ఞాన ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు అంటున్నారు బాబా. हम किसकी ग्लानी आदि नहीं करते हैं, हम बतलाते हैं ज्ञान को सदगति मार्ग कहा जाता है. एक सदगुरु ही है पार करने वाला. ऐसे ऐसे मुख्य పాయింట్స్ నికాల్ కర్ సమझावो. అంటే మనం ఎవ్వరి నింద చెయ్యము ఇక్కడ. భక్తి మార్గము జ్ఞాన మార్గము అని చెప్తాము. భక్తి చెడ్డది అని కాదు. భక్తి యొక్క పాత్ర ఉన్నప్పుడు భక్తి నడవలసిందే. కానీ ఏమీ దాని వల్ల ఉన్నతి జరగలేదు అనేది స్పష్టం చేస్తున్నారు బాబా. అదే మీరు కూడా అర్థం చేయిస్తారు. అంతేకాని ఇక్కడ ఎవరి నింద మీరు చేయటం లేదు కదా అంటున్నారు బాబా. బాబా అర్థం చేయిస్తారు. జ్ఞానము అంటే దీని ద్వారా సద్గతి జరుగుతుంది. జ్ఞాన మార్గం అంటే సద్గతి మార్గం. ఒక్క సద్గురువు ద్వారానే మన జీవన నావ తీరానికి చేరుకుంటుంది కదా. మనం దీన్ని దాటి వేసి సతయుగంలోకి వెళ్ళగలము. ఇలా ఇలా ముఖ్యమైన పాయింట్స్ మీరు తీసి ఒక టాపిక్ గా తయారు చేసి అర్థం చేయించవచ్చు అంటున్నారు బాబా. ఈ జ్ఞానం చూడండి ఎంత అద్భుతమైనది. బాబా తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. అచ్చా मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य असर. पहले पॉइंट, पूजारी से पूज्य बनने के लिए संपूर्ण निर्विकारी बनना है. ज्ञानवान बन स्वयं को स्वयं ही चेंज करना है. अल्पकाल सुख के पीछे नहीं जाना है. మొదటి పాయింట్, పూజారుల నుండి పూజ్యులుగా అవ్వడం కోసం సంపూర్ణ నిర్వీకారులుగా అవ్వాలి.
జ్ఞానవంతులై స్వయాన్ని స్వయమే చేంజ్ చేసుకోవాలి, పరివర్తన చేసుకోవాలి. అల్పకాలిక సుఖం వెనక పడకండి. బాబా చెప్పారు కదా, సాక్షాత్కారాలు జరగాలి, ట్రాన్స్ లోకి వెళ్ళాలి, ఇవన్నీ అల్పకాలిక క్షణభంగుర సుఖాలు అంటున్నారు బాబా. दूसरा, बाप और दादा दोनों को ही याद करना है. ब्रह्मा बगैर शिव बाबा याद आ नहीं सकता. भक्ति में ऊपर याद किया, अभी ब्रह्मा तन में आया है, तो दोनों ही याद आने चाहिए. రెండో పాయింట్, బాబా మరియు దాదా ఇద్దరిని స్మృతి చేయాలి. అంటే బ్రహ్మ బ్రుకుటిలో శివబాబాని స్మృతి చేస్తాం. ప్రత్యేకించి బ్రహ్మను మనం స్మృతి చెయ్యం. శివబాబా రావడానికి ఆధారం అయ్యారు కాబట్టి ఆ లెక్కలో రెస్పెక్ట్ ఇస్తాం. నెంబర్ 1 పురుషార్థి నారాయణుడు కాబోతున్నారు, ఆ లెక్కలో అన్నమాట. అంటే బ్రహ్మ లేకుండా శివబాబా ఎలా గుర్తొస్తారు చెప్పండి? కేవలం శివబాబాని మనం పరంధామం వెళ్ళి గుర్తు చేసేసుకుంటాం అయిపోతుంది అనుకుంటే కాదు కదా. భక్తిలో పైనే ఉన్నారు భగవంతుడు అనే లెక్కలో స్మృతి చేస్తాం. కానీ ఇప్పుడు బ్రహ్మ తనువులోకి వచ్చారు కాబట్టి ఇద్దరు గుర్తొస్తారు మనకి, బాబ్దాదాలని చెప్పేసి. అంటే సూక్ష్మవతనంలో కూడా మనం బాబ్దాదాలు ఇద్దరిని జ్ఞాపకం చేసుకుంటాము. భోగు తినిపించినప్పుడు బాబా, శివబాబా అయితే భావన యొక్క ఇది స్వీకరిస్తారు అంట. ఆ భావన అనేది కూడా ఎలా స్వీకరిస్తారు శివబాబా? బ్రహ్మతనువు ఆధారంగానే కదా. బాబా ఒకసారి మురళిలో చెప్పారు, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏంటో అవన్నీ నాకేం తెలియదు, నా పాత్ర వచ్చినప్పుడు నేను జ్ఞానం ఇస్తాను, వెళ్ళిపోతాను అని. కానీ ఈ బ్రహ్మ బాబా చూడండి, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక్క సెకండ్ కూడా తేడా లేకుండా పాత్ర అభినయించేవారు. ఎన్ని విషయాలలో అనుభవి. అలాంటి రథాన్ని ఎన్నుకొని బాబా మనకి జ్ఞానం ఇస్తున్నారు, ఈ సృష్టిని పరివర్తన చేస్తున్నారు. అంటే ఆ రెస్పెక్ట్ అనేది, ఆ గౌరవం అనేది మనం బ్రహ్మ బాబాకి ఇవ్వాలి. బ్రహ్మ బాబాను ఒప్పుకోము అంటే కాదు కదా. वरदान, हर कर्म में विजय का अटल निश्चय और नशा रखने वाले अधिकारी आत्मा भव. ప్రతి కర్మలో విజయం యొక్క అచంచల నిశ్చయం మరియు నష పెట్టుకునే అధికారి ఆత్మలుగా తయారు కండి. ప్రతి కర్మలో విజయం యొక్క అంటే విజయం పొందేదే ఉంది అనే అచంచల నిశ్చయం మరియు నష పెట్టుకొని అధికారి ఆత్మలుగా తయారు కండి. विजय हमारा जन्म सिद्ध अधिकार है ना. इस स्मृति से सदा उड़ते चलो, कुछ भी हो जाए इस स्मृति लावो कि मैं सदा विजयी हूं. విజయము అనేది మన జన్మ సిద్ధ అధికారం కదా. ఈ స్మృతి ద్వారా సదా ఎగురుతూ ఉండండి. ఏమైపోయినా సరే, ఏది ఏమైనా ఇదే స్మృతి తెచ్చుకోండి, నేను సదా విజయీ ఆత్మను. క్యా భీ హో జాయే ఏ నిశ్చయ్ అటల్ హో. ఏమైపోయినా సరే ఈ నిశ్చయం చాలా అచంచలంగా ఉండాలి అంటున్నారు. మన నుండి పోకూడదన్నమాట ఈ నిశ్చయం అనేది. నషే కా ఆధార్ హై హీ నిశ్చయ్. మరి నషాకు ఆధారము నిశ్చయం కదా. అంటే ఆ అచంచల నిశ్చయం ఉంటేనే నష ఎక్కుతుంది. నిశ్చయ కమ్ తో నష కమ్ హే, ఇసిలియే कहते हैं నిశ్చయ బుద్ధి విజయీ. ఒకవేళ నిశ్చయం తక్కువగా ఉందంటే నష కూడా తక్కువగా ఉంటుంది. అందుకే ఏం చెప్తారు, నిశ్చయ బుద్ధి విజయంతి అని. నిశ్చయ బుద్ధి కలవారు విజయాన్ని పొందుతారు.
निश्चय में कभी कभी वाले नहीं बनना। అవినాశి బాప్ హే తో అవినాశి ప్రాప్తికే అధికారి బను. మరి ఈ నిశ్చయం అనే విషయంలో అప్పుడప్పుడు అనేవారిగా కాదు. ఉం? అప్పుడప్పుడు నిశ్చయం కలుగుతుంది, అప్పుడప్పుడు సంశయం అనేలాగా ఉండకూడదు. అవినాశి తండ్రి కదా, అవినాశి ప్రాప్తులకు అధికారిగా అయిపోండి. హర్ కర్మమే విజయ కా నిశ్చయ ఔర్ నశా హో. ప్రతి కర్మలో విజయం యొక్క నిశ్చయం మరియు నశ ఉండాలంటున్నారు బాబా. స్లోగన్, बाप के स्नेह की छत्र छाया के नीचे रहो तो कोई भी विघ्न ठहर नहीं सकता. బాబా యొక్క స్నేహరూపి ఛత్రఛాయ కింద ఉన్నట్లయితే ఏ విఘ్నము ఏం చేయలేదు. బాబా యొక్క స్నేహము అనే ఛత్రఛాయ కింద ఉన్నట్లయితే, బాబా స్నేహం బాబా ప్రేమ ఛత్రఛాయ వలె మన పైన ఉందనుకోండి, ఏ విఘ్నము ఏ మాయావి శక్తి ఏం చేయలేదు మిమ్మల్ని అంటున్నారు బాబా. ఈరోజు విశేషంగా బాబా మధురమైన పిల్లలు బాబా వచ్చి భక్తి ఆత్మలుగా అంటే భక్త స్వరూపుల నుండి, భక్తుల నుండి జ్ఞానీయులుగా జ్ఞాన స్వరూపాత్మలుగా తయారు చేస్తున్నారు, పద్ధతుల నుండి పావనంగా తయారు చేస్తున్నారు. ఇంకా జ్ఞానవంతుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఏ చింతనలో సదా ఉంటారు అని అడిగారు బాబా. నేను అవినాశి ఆత్మను, ఏ శరీరం అయితే వినాశి, 84 శరీరాలు ధారణ చేశాను, ఇప్పుడు ఇది అంతిమ జన్మ. ఎంత చిన్నని ఆత్మ ఈ పెద్ద శరీరాన్ని తీసుకుని పాత్ర అభినయిస్తుంది. ఆత్మ అయితే అద్భుతం, ఆత్మ ఎప్పటికీ చిన్నగా పెద్దగా అవ్వదు, శరీరం అయితే చిన్నగా పెద్దగా అవుతుంది. నేను అవినాశి ఆత్మను అనే నిశ్చయం ఉంటుందంటున్నారు బాబా. బాబా కూడా ఆత్మలకే కదా జ్ఞానం అనే 3వ నేత్రం ఇస్తున్నారు. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని ధారణ తీసుకుంటుందో అప్పుడే కదా చదువుకుంటుంది, బాబాను స్మృతి చేస్తుంది. ఈ పురుషార్థం చేయడానికి ఆధారమైంది ఈ తనువు. ఏ విధంగా శివ్ బాబా బ్రహ్మ తనువుని ఆధారంగా తీసుకొని మనల్ని పూజారుల నుండి పూజలుగా తయారు చేస్తున్నారు, ఇంత మహోన్నత కార్యం చేస్తున్నారు. అలా మనం కూడా ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకొని పురుషార్థం చేస్తున్నాం, చదువుకుంటున్నాం, పూజారుల నుండి పూజలుగా అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. అచ్చా, ఓం శాంతి. से पुकारा यही है, यही है, यही है, यही है, सबकी आंखों का तारा यही है, यही है, यही है, यही है।
सबका परम पिता प्यारा यही है, यही है, यही है, यही है। यही जग तारनहारा, यही तो पालनहारा। यही जग तारनहारा, यही तो पालनहारा। देख दुनिया बोली, ईश्वर यही सारा। शिव बाबा वो हमारा यही है, यही है, यही है, यही है। सभी का ये हितकारी, ये सबका पावनकारी। सभी का ये हितकारी, ये सबका पावनकारी। ये भारत भाग्य विधाता है, इसकी महिमा न्यारी। जग को जिसने संवारा यही है, यही है, यही है, यही है। धरा में, गगन में, पवन में, चमन में, धरा में, गगन में, पवन में, चमन में। जिसे दिल से पुकारा यही है, यही है, यही है, यही है। सबकी आंखों का तारा यही है, यही है।